సరే ఎలా అనిపిస్తుందండి ప్రభుత్వ పనితీరు సంవత్సర పాలనకి దగ్గరలో ఉంది. ఏం చెప్తారు? ఎలా ఉన్నారు? పెద్దగా ఏం బాగోలేదండి. హ్మ్. వాళ్ళు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలా ఉంది. తేడా ఏం లేదు. హ్మ్. పథకాల విషయానికొస్తే కొంచెం టైం పడుతుంది. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం. సంవత్సరం అయింది, ఇంకేం టైం పెట్టేది? సంవత్సరం అయిపోయింది కదా. వెళ్తే 4 ఏళ్ళు ఇలాగ ఉంటుంది. హ్మ్. పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అంతే ఇలాగ ఉంటుంది. హ్మ్. కంగారు పడాల్సిన పని లేదు. అది టోటల్గా నేను చెప్పేది టోటల్గా పథకాలు లేవు. బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు ఆడపిల్లలు. ఉచిత బస్సులు. ఇంకేంటి 15,000 1500 కోసం చూస్తున్నారు. అన్నదాత రైతులకు చూస్తున్నారు. పీపుల్ ఆర్ వెయిటింగ్ అనమాట. అది అయితే ఈ పథకాలు మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. రాష్ట్ర ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలంటారు. ఏం అర్థం చేసుకోండి, మాకేం తెలుసు? ప్రజలకి ఏం అర్థం అవుతుందండి బాబు? మేనేజ్మెంట్ మీరు, మాకేం తెలుస్తుంది? ఓట్లు వేయడం వీళ్ళ పని. హ్మ్. అర్థం చేసుకునే శక్తి ఉంటే వీళ్ళే అవుతారుగా. హ్మ్. రాష్ట్ర ఖజానా ఆర్థికంగా పుంజుకోగానే పథకాలు ఇస్తామన్నారు. అవునండి, అది మన ప్రజలకు తెలియదు కదా. ఆ గవర్నమెంట్ చూసుకోవాలి. అలాంటివి ఏంటో మనకేం తెలుసు? సామాన్య మనుషులకి వాళ్ళే చేయాలి. ఎట్లా చేసుకుంటారు? హ్మ్. సరే ఈ నెలలో చూసుకుంటే గనక పిల్లలకి తల్లి కొందరు వేస్తున్నారు. వేస్తే సంతోషం అండి. హ్మ్. ప్రోత్సాహం ఎల్లుండి సంతోషం. మనకు కావాల్సింది అదే కదా. హ్మ్. వాళ్ళని విమర్శించడం కాదు, చేస్తే మంచిది అంటున్నా నేను కూడా.